నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు విశాఖలో పవన్ పర్యటన, ఉత్తరాంధ్ర ముఖ్యనేతలతో భేటీ. నేడు రాప్తాల్లో సిద్ధం సభ ఏర్పాటు పూర్తి చేసిన వైసీపీ. రాజధానిపై చర్చకు రా, పచ్చటి పొలాన్ని నాశనం చేసింది బాబే అన్న సందిగం. కేఆర్ఎంబీపై తీర్మానం, బీఆర్ఎస్ విజయమన్న హరీష్, కులగణన తీర్మానం చారిత్రకమన్న శ్రీధర్ బాబు. పొత్తుల కథ ఎప్పుడో ముగిసింది, కూటమికి ఇండియా పేరు నచ్చలేదన్న. రైట్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు కీలక తీర్మానాలు చేసింది. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభ వాడివేడిగా చర్చించింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జనాభాకు సంబంధించిన సర్వే ఆ రెజల్యూషన్ ను పెట్టి కాంప్రహెన్సివ్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వే బలహీన వర్గాలది, ఎస్సీలది, ఎస్టీలది, ఇతర వర్గాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేస్తూ దీని ద్వారానే బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను ఈ రాష్ట్ర జనాభాలో వారి సంఖ్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఖ్యపరంగా వారికి అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని, దేశ చరిత్రలోనే ఉదాహరణగా నిలబడాలని వారు చేసిన ఆ రోజు వాగ్దానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రెజల్యూషన్ పెట్టి ఏకగ్రీవంగా శాసన సభ్యులందరూ కూడా ఆమోదం తెలియటం జరిగింది. చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టంగా నిలబడే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైన రెజల్యూషన్ ని పెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రత్యేకంగా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి మేలు జరగాలి. రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే బడ్జెట్లలో కూడా వారికి ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి విధులు ఇచ్చే విధంగా ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేయటం జరిగింది. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించి కాగా గవర్నర్ అనుమతితో ఓట్ అండ్ అకౌంట్ ప్రవేశపెట్టామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టు నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదు అని ప్రకటించామన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కులగణన తీర్మానం చేశామన్నారు. ఓబీసీలకు సంఖ్యాపరంగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సభను పద్ధతి ప్రకారం నడిపామన్నారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లురా, కదలిరా బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయాలకు కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 52 రోజుల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని, వైనాడ్ పులివెందుల అనేదే తమ నినాదమన్నారు. అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చెప్పారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నారని విమర్శించారు. ఒకటే చెప్తున్నా, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా? మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూవకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం, అది డిన్నర్ ఈయనకి. ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పారిశ్రామికవేత్తలు. వాళ్ళ బాధలు నాకు చెప్పారు. ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానుల పైన కేసులు పెట్టారు, అవునా కాదా అని మనం అడుగుతున్నా. జగన్ సీఎం యొక్క బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పి జగన్ మద్యాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. శృంగవరపు కోటా శంకారావం సభలో మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోను చూసి జగన్ భయపడుతున్నారన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలంటే జగన్కు చిన్న చూపని విమర్శించారు. స్థానిక సంస్థలో బీసీలకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదన్నారు. రెడ్ బుక్ చూసి కూడా జగన్ వణికిపోతున్నారన్నారు. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం గుంట పూడ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేవు. ఆనాడు నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో లాంటి సంస్థలు తీసుకొస్తే నువ్వు ఈరోజు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నావు. నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసిన వ్యక్తి, నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు పోలీసులు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. తల్లి ఆయనకి 2 బటన్లు ఉన్నాయి. మీ కంపెనీ ఒక బుల్గు బటన్, బల్ల కింద ఎర్ర బటన్, ఇలాంటిది ఈ రంగు ఎర్ర బటన్. బుల్గు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. అమ్మా, ఎన్నికల ముందల నవరత్నాలని ఊదరగొట్టాడు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు. ఆనాడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఇప్పుడు ఏకంగా ఊరు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నారు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు. అది ఇవ్వలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్ 6 ప్రకటించారు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఈ జగన్కి జ్వరం పట్టుకుంది. ఏమనంటే ఆ బాబు సూపర్ 6 ప్రకటన ఒక కిచిడి అని చెప్పి ఈరోజు అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ప్రజల పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి చెరిపేదానికి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6. నీ సైకో పరిపాలనని తరిమి తరిమి కొట్టేదానికి ఆ బాబు సూపర్ 6 ఈరోజు మేము తీసుకొచ్చాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన కుర్చీలు మడత పెడతామనే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టడానికంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు చేసిన కృషిని గుర్తించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఒక వాలంటీర్ను తొలగిస్తామనడం అర్ధరహితమన్నారు. అసలు అధికారంలోకి వస్తే కదా అంటూ సెటైర్ వేశారు. అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది దానికి. మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ బాధ్యతే అది. దట్టు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే,
భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, బెదిరియటం రాకముందే. ఇప్పుడు వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో, బట్ ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా, భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయంటే వాలంటీర్లు చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ తరలిపోతుందంటూ సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాని ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష నేతలు సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దని, తన స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు, కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను. ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడతానని చెప్పడం జరిగింది. ఆ రోజు అఖిల పక్షానికి కూడా చెప్పడం జరిగింది. అఖిల పక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్ గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ప్రజల పక్షాన పోరాడలేదు. కృష్ణపట్నం పోర్టు మూతపడుతుందనే విషయాన్ని తానే బయటపెట్టానని అన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి. పోర్టు మూతపడితే పోరాడతానని మంత్రి కాకాని ప్రకటన చేశారని, పోర్టు తరలిపోతే రాజీనామా చేస్తారన్న కాకాని మాట మీద నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కృష్ణపట్నం పోర్టు మూతపడడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు సోమిరెడ్డి. కస్టమ్స్ వాళ్ళకి ఐస్ గేట్ ద్వారా సమాచారం పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఐస్ గేట్ కామర్స్ పోర్టల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఈ ఐస్ గేట్ ద్వారా క్లియర్ గా టిఐ అని ఇచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్ గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజింజమ్, కేరళలో విజింజమ్ పోర్ట్, దానికి అక్కడ ఉన్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి కంపెనీ ఎంటీ కంటైనర్స్ ని కృష్ణపట్నం పోర్టుకి తీసుకొచ్చడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన 10,000 మందికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఆఖరణ రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ తమిళనాడుకు పోయి అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. ఈ కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా రైతుల దగ్గర ప్యాడీ. భీమిల్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ రాప్తాడు వేదికగా మరో సభకు సిద్ధమవుతున్నారు. ఆదివారం అనంతరం జిల్లా రాప్తాలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ పాల్గొనున్నారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు సిద్ధం సభలు సక్సెస్ అవడంతో జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రాయలసీమ జిల్లాల నుంచి 10 లక్షల మంది సిద్ధం సభకు హాజరవుతారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాప్తాడు సిద్ధం సభను వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే రాప్తాడు సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఈ సభలోనే సీఎం జగన్ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. దీంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు, వరాలు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద సభగా, అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఆందోళన వాతావరణం నెలకొంది. గత 4 ఏళ్ల తమకు వీడీఏ, పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఇబ్బంది పెడుతున్నాడని పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు.
విధులు బహిష్కరించి కాలేజీ ప్రధాన ద్వారం ముందు నిరసన చేపట్టారు. తమ శ్రమను దోపిడీ చేస్తూ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేస్తామని చెప్పడంతో 1 నెల వేతనం వేశారని, మిగతా 2 నెలల జీతం ఇవ్వలేదని వారు వాపోయారు. న్యాయపరమైన తమ వేతనాలు ఇవ్వకపోతే మళ్లీ సమ్మె చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ జేఏసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అధికారంలోకి వస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. అయితే అధికార పీఠమెక్కి ఇన్నేళ్లైనా తమను పట్టించుకోలేదని, తమ సమస్యలు వినేందుకు కూడా సమయం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. బటన్ నొక్కి ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నట్లే తమ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించారని జేఏసీ డిమాండ్ చేసింది. పిలుపు మేరకు 14వ తారీఖు నుంచి దశలవారీ ప్రోగ్రామ్స్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన, అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయ ఎదురుగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను, అదేవిధంగా ఈరోజు కూడా రాష్ట్ర మొత్తం తాలూకా కేంద్రాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే మన కడప జిల్లాలో కూడా ర్యాలీ, ధర్నా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప జిల్లా అందు నిర్వహించడం జరుగుతుంది. గత 4.5 సంవత్సరం నుంచి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఏపీజీఎల్ అయితేమి, జీపీఎఫ్ అయితేమి, మెడికల్ రీయింబర్స్మెంట్ అయితేమి, సిపిఎస్ ఉద్యోగస్తులకు 10% రికవరీ ఆ అమౌంట్ అయితేమి, మొత్తం ఉద్యోగస్తులు దాచిపెట్టుకున్న ఏ అమౌంట్ను కూడా వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటే ఆ అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు. కాబట్టి దశల వారీగా మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ పక్షాన సిఎస్ గారిని పలు దఫాలుగా కలచడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కలచడం జరిగింది. మొన్న కూడా స్టేట్ జేఏసీలో మీటింగ్ జరుగుతుండగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ జరిగింది. సరే, అక్కడ కొద్ది వరకు వెసులుబాటు కల్పించాడు. మేమనేది ఒకటే, ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం కావాలా, మేము రోడ్ల మీద ఉండకూడదంటే నువ్వు ఎట్లయితే నెలకు 1, 15 రోజులకు 1 బటన్ నొక్కుతున్నావో అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా బటన్ నొక్కాలని మేము. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏపీ జేఏసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వారు ఆందోళన చేపట్టారు. మార్కాపురం తాలూకా యూనిట్ ఏపీ జేఏసీ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 12వ పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, వెంటనే ఐఆర్ ప్రకటించాలని, సిపిఎస్ను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నినాదాలతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కార్యాచరణ సమితి 14వ తారీఖు నుంచి మరి చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చి మరి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు రావాల్సినటువంటి సాధారణమైనటువంటి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెట్టడం వల్ల ప్రభుత్వం మీద సరెండర్ లీవ్లు కానివ్వండి, జీపీఎఫ్ కానివ్వండి, ఏపీజీఎల్ఐ కానివ్వండి, పీఆర్సీ ఏరియర్స్ కానివ్వండి, 2018 నుంచి రావాల్సిన డిఏ ఏరియర్స్ ఇప్పటి వరకు కానివ్వండి, అలాగనే మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఈ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను పెండింగ్ పెట్టిందో ఈ అంశాలన్నింటినీ కూడా మాకు ఇచ్చేసేయాలని చెప్పి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొస్తే గత 4.5 సంవత్సరాలుగా పోస్ట్ పోన్ చేస్తూ ప్రభుత్వానికి మొదట్లో కరోనాలు ఇబ్బందులు ఉన్నాయని అప్పుడు ఆగాం. తర్వాత ప్రభుత్వం నవరత్నాల్లో మేము ఉన్నాం, కొద్దిగా ఆగండి అంటే ఆగాం. ఇలా ఓపిక పట్టి ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చిందో నవరత్నాలే కాకుండా 100 రత్నాలు ఇస్తే 100 రత్నాలని కూడా మేము ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు ఇవ్వాల్సినటువంటి కనీసం సంవత్సరానికి 15 రోజులు సరెండర్ లీవ్ అమ్ముకుంటాం. ఆ డబ్బులు ఇప్పటికి 3 ఏళ్ల నుంచి రాలేదు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఎం రాజాను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు పోలీసులు తెలిపారు. రాజా నుండి 2,20,000 రూపాయల విలువైన బైక్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు చిత్తూరులోని తేరెబడ్డ రాజీవ్ నగర్ వాసి జయశంకర్ పరారయ్యాడని వెల్లడించారు. వచ్చే ఎన్నికల సందర్భంగా ఎక్కువ ధరకు అమ్మేందుకు కర్ణాటక నుండి మద్యం తీసుకొచ్చి రాజీవ్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటిలో నిల్వ చేసినట్లు రాజా చెప్పాడని తెలిపారు. రాజాను రిమాండ్కు పంపుతామని వారు వెల్లడించారు. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో
టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఉల్సాయి గారు చేసిన ఒక గుడ్ వర్క్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ వివరాలకి వెళ్తే మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన ప్రియతమ ఎస్పీ జాస్వా గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉన్నాయో ఈ అక్రమ మద్యం కానీ, లేకపోతే ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టడంలో కానీ, లేకపోతే ఫ్రీబీస్ చీనీలు పంచటము, షర్ట్లు పంచటము, తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అని, తర్వాత వెండి వస్తువులని, బంగారు వస్తువులని, వీటి మీద ప్రత్యేక టీములు నియమించడం జరిగింది జిల్లా ఎస్పీ గారు. వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మన టూ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మన కేనబండ రాజీనగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లెక్క కర్ణాటక మద్యాన్ని భారీ మొత్తం. విశాఖపట్నం జిల్లా నక్కవానిపాలెం చైతన్యనగర్ భారతమాత విగ్రహం వద్ద కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో కేఆర్ఎం కాలనీ నుండి బైవేరి వైపు ఆ కారు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో అక్కడే హోటల్ వద్ద పనిచేస్తున్న పి జగదీశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. మరో పాపతో పాటు పలువురికి తీవ్ర గాయాలు తగిలాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. నల్లమల్ల అడవిలో అటవీశాఖ అధికారులు మందేసి చిందేశారు. స్థానికులతో కలిసి ఐటెం సాంగ్స్కు స్టెప్పులు వేశారు. తెలుగు రంగ జలాశయానికి కూతవేటు దూరంలోని అమ్రాజ్ గుంట అటవీ బేస్ క్యాంపులో అధికారుల భాగోతం బయటపడింది. అధికారుల చిందుల వీడియోలను తోసి సిబ్బంది వైరల్ చేశారు. దీంతో చిందులు వేసిన 2 అధికారులను రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉద్యోగాన్ని అటవీ సంపదను గాలికి వదిలేసి పీకల దాకా మద్యం సేవించి మైమర్చి చిందులు వేసిన అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెలువెత్తాయి. ఏరియాలో ఉన్న అబ్బరాజకుంట బీచ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా కాట్మగూరు డిప్యూటీ డైరెక్టర్ గారు అబ్బరాజకుంట బీట్ ఆఫీసర్ అయిన ఈదన్న గారిని మరియు సెషన్ ఆఫీసర్ అయిన జయరాజు గారిని సస్పెండ్ చేయడము జరిగింది. ఈ గుండ్ల బ్రహ్మేశ్వరం ఏరియాలో ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు పోనీకి నిషేధంగా ఉన్న సందర్భంలో ఇలా వెళ్ళడము డిప్యూటీ డైరెక్టర్ గారు చేయొద్దు, ఇట్లా సర్వే అయిన దాకా ఆగాలని చెప్తే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు వస్తే మా మీద గడ్డపార రాళ్ళు కట్ట. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీతో పాటు నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంసార్ నారాయణపురంలో జరిగింది. పంచాయతీ కార్యదర్శి నరేష్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రసీదులు అపహరించి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 92 గజాల గ్రామకంఠం భూమిని ఏపూరి శివయ్యపేట చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్కు పంపారు. అయితే అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. గ్రామానికి చెందిన ఏపూరి శివయ్య సన్న బాలయ్య అనే వ్యక్తి 8వ తారీఖు రోజున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి తప్పుడు ధృవీకరణ దొంగ స్టాంపులు వేయించుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చౌటుపల్ వారు నాకు ఇటు నా సిగ్నేచర్ వేరేగా ఉండడం, పాత స్టాంపులు పాత డిస్ట్రిక్ట్ స్టాంపులు ఉండడం వల్ల నాకు సంప్రదించడం జరిగింది. నాకు అట్టి ధృవీకరణ పత్రాన్ని నేను పరిశీలించగా నా సంతకాలు కాదు స్టాంపులు గిట్ట నాది ఉండకపోవడం వల్ల నేను పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సుమారుగా దాని వాల్యుయేషన్ 15 లక్షల వరకు ఉంటుంది. నారాయణపురం గ్రామానికి చెందిన ఏపూరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కోటి రూపాయల విలువైన 4 క్వింటాల గంజాయిని పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హర్యానాకు చెందిన 8 మందిని వారు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి నుండి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేసినప్పుడు గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగం డోర్ మ్యాట్ల మధ్య అమర్చి తరలిస్తున్నట్లు పోలీసులు గమనించారు. పట్టుబడిన వారిలో 3 మహిళలు 5 పురుషులు ఉన్నారని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకు నిన్న కలిమెల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 400 కేజెస్ ఎగ్జాక్ట్లీ 404 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది మనం నార్మల్ వెహికల్ చెకింగ్ లో ఏదైతే ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉందో రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ చేస్తుంటే
ఒక ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ కలిమేల నుంచి స్టార్ట్ అయ్యి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్లే బస్సులో తనిఖీ చేయగా దాంట్లో 404 కేజెస్ ఆఫ్ గాంజా. అవి కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్లలో, అదే విధంగా డోర్ మ్యాట్స్ ఏదైతే ఉంటాయో. పాలకులు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీహరి గోపాలరావు సుడిగాలి పర్యటన చేశారు. పాలకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఇప్పటికే ధీటుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో గోపి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పాలకులు మండలం లంకల కోడేరులో 1,94,00,000 రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. శివదేవుని చిక్కాల, సంగం చెరువు, అగర్రు, వడ్లవానిపాలెం, యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో సచివాలయాలు, రోడ్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, వైసీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గుళూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందు నుంచే ఇష్టం లేదన్నారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నానన్నారు. ఢిల్లీ బీజేపీ సన్నాహక సమావేశాల్లో జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో కేవలం 7.1% ఓట్లు మాత్రమే వచ్చేవి, తాజాగా అది 14% చేరుకుందన్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తమకున్నారని, అన్ని కుదిరితే త్వరలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందన్నారు. तब आया होगा जब अभी 3 प्रदेशों के चुनाव हुए, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, और यहाँ भी भारतीय जनता पार्टी और कमल के निशान ने। ये सब संभव हुआ है क्योंकि लोगों ने प्रधानमंत्री मोदी जी पर विश्वास। ये सब संभव हुआ है क्योंकि लोगों ने मोदी जी की गारंटी को गारंटी पक्की होने की गारंटी माना है, इसलिए संभव हुआ। और उन्होंने प्रधानमंत्री मोदी जी के कार्यक्रमों को और कार्यक्रम के साथ साथ उनके किए गए कार्यों को मुहर लगाई है, वो भी हम सब लोगों ने देखा है। मैं यहाँ पर यह भी कहना चाहता हूँ कि जो संकल्प प्रधानमंत्री मोदी जी ने लिए, वो सारे संकल्प पूरा करने का काम वो पूरी बखूबी आदरणीय प्रधानमंत्री जी ने किया। और उसी कारण से गांव को मजबूती आई, गरीबों को ताकत मिली, दलितों को सम्मान मिला, महिलाओं का सशक्तिकरण हुआ, किसानों को मुख्य धारा में शामिल किया और शोषित वंचितों को विश्वास पैदा हुआ कि अब वो शान से जी सकते हैं। यह परिस्थिति आकर के सबसे आनंद आप सबको तब आया होगा जब अभी 3 प्रदेशों के चुनाव हुए, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, और यहाँ भी भारतीय जनता पार्टी